నెక్స్ట్ డిలీట్ కమాండ్ డిలీట్స్ రోస్ ఫ్రమ్ ఏ టేబుల్. మనం ఇన్సర్ట్ కమాండ్ ద్వారా ఇచ్చిన రోస్ని టేబుల్లో నుంచి రిమూవ్ చేసేస్తుందండి. అది కండిషన్ ఇవ్వకపోతే అన్ని రోస్ని కూడా రిమూవ్ చేసేస్తుంది. కండిషన్ ఇస్తే స్పెసిఫిక్గా మనం ఇచ్చిన ఆ క్లాజ్ ప్రకారం ఏ డేటాని డిలీట్ చేయాలో అది మాత్రమే డిలీట్ అవుతుంది. ఓకే, సో చూడండి, డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ ENO ఈక్వల్ టు 101. సో 101 అనే రికార్డును మాత్రమే డిలీట్ చేయమని ఇక్కడ డిలీట్ కమాండ్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు డేటాని సెలెక్ట్ చేసి చూసినట్లయితే ఆ టేబుల్లో ఉన్న డేటాని చూడండి, 100, 102, 103 ఉంది. 101 అనే రికార్డు డేటాబేస్ నుంచి రిమూవ్ అయిపోయింది. ఓకే, ఆ విధంగా రోస్ని డిలీట్ చేయొచ్చండి. నెక్స్ట్ ట్రంకేట్. ట్రంకేట్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే టేబుల్లో ఉండే మొత్తం డేటాని రిమూవ్ చేస్తుంది డిఫాల్ట్గా. అండ్ ఆల్సో డీఅలొకేట్ స్పేస్ యూజ్డ్ బై ద రిమూవ్డ్ రోస్. అంటే ఆ రిమూవ్ చేసిన రోసుల్లో రోసు ఏ స్పేస్ని అయితే ఏ మెమొరీని అయితే తీసుకో ఉన్నాయో ఆ మెమొరీని అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది. ఓకే, డీఅలొకేట్ చేస్తుంది. సో న్యూ ఎంప్లాయీ అనే టేబుల్ని ట్రంకేట్ చేశానండి. డిలీట్ ఏమో మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం డేటాని రిమూవ్ చేస్తుంది, అయితే స్పేస్ అట్లానే ఉంటుంది, మెమొరీ స్పేస్ అట్లానే ఉంటుంది. ట్రంకేట్ టేబుల్ మెమొరీ స్పేస్ను కూడా తీసేస్తుంది, ప్లస్ మొత్తం రికార్డ్స్ని రిమూవ్ చేస్తుందండి. సో ఇప్పుడు ఆ న్యూ ఎంప్లాయీ టేబుల్ నుంచి డేటా చూడండి, ఏమీ ఉండదు. సో టోటల్ రోస్ డిలీటెడ్, దానికి సంబంధించిన డేటాబేస్లో ఉన్న స్పేస్ కూడా రిమూవ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ కమెంట్. ఈ కమెంట్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే టేబుల్ కానీ వ్యూస్ కానీ లేదంటే టేబుల్లో ఉన్న ఒక కాలం కానీ కమెంట్ పెట్టేదానికి ఉపయోగపడుతుంది. ఆ కమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ డిక్షనరీలో స్టోర్ అయి ఉంటుందండి. ఓకే, సారీ ఇక్కడ క్యారెక్టర్ చేంజ్ చేయాలి. కొటేషన్స్లో చూడండి, కమెంట్ ఆన్ కాలం మీద కమెంట్ పెడుతున్నాను. మరి ఎక్కడ ఏ కాలము? ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ డాట్ ఈనేమ్, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఈనేమ్ అనే కాలం, దానికి ఈ కమెంట్ అనేది ఇవ్వడం జరిగింది విత్ ఇన్ కొటేషన్లో, సింగిల్ కొటేషన్లో. దిస్ ఈజ్ ద ఫీల్డ్ ఎంప్లాయీ నేమ్ అని కమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది డేటాబేస్ డిక్షనరీ అనేది ఉంటుంది ఒరాకిల్లో, ఆ డిక్షనరీలో ఈ కమెంట్స్ అన్ని స్టోర్ అయి ఉంటాయి. మరి ఒక టేబుల్ పేరు కానీ వ్యూ పేరు కానీ సీక్వెన్స్ పేరు కానీ మనం రీనేమ్ చేసుకునేదానికి రీనేమ్ అనే కమాండ్ వాడతామండి. మరి ఇక్కడ రీనేమ్ ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్, అది సింటాక్స్. అయితే ఈ వ్యూస్ సీక్వెన్స్ ఇవన్నీ కూడా తర్వాత టాపిక్స్లో వస్తాయి, అవన్నీ కూడా డేటాబేస్ ఆబ్జెక్ట్సే, వాటి గురించి తర్వాత సెక్షన్స్లో చూస్తాం. మరి రీనేమ్ ఓల్డ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఎంప్లాయీ అనే టేబుల్ని నేను ఎంప్లాయ్ 2 అనే టేబుల్గా రీనేమ్ చేశాను. సో ఎంటర్ ప్రెస్ చేయగానే ఆ టేబుల్ యొక్క పేరు రీనేమ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ డ్రాప్ టేబుల్. డ్రాప్ టేబుల్ కమాండ్ ద్వారా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న టేబుల్ యొక్క స్ట్రక్చర్ని ప్లస్ దాంతోపాటు డేటాని కూడా రిమూవ్ చేయొచ్చండి.
సో డ్రాప్ టేబుల్ ఎంప్లాయీ 2, ఎందుకంటే ఎంప్లాయీ 2 అనే టేబుల్ ఇంతకు ముందరే న్యూ ఎంప్లాయీ టేబుల్ నుంచి రీనేమ్ చేసుకున్నాం. సో దాన్ని కాస్త ఇప్పుడు డ్రాప్ చేస్తాను. ఒకవేళ ఎంప్లాయీ టేబుల్లో డేటా ఉన్నా అది రిమూవ్ అయిపోతుంది, ప్లస్ దాని స్ట్రక్చర్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కావాలంటే ఎర్రర్ వస్తుంది. డిస్క్రైబ్ చూడండి, ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఆబ్జెక్ట్ ఎంప్లాయీ 2 డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఎర్రర్ మెసేజ్ రావడం జరిగింది. సో ఈ విధంగా ఒక టేబుల్ని మనం డ్రాప్ చేయొచ్చండి.